Watch full episodes on Jio Hotstar. చాలా బాగుంది. నువ్వు చెప్పిన మాటలు వినడానికి చాలా బాగున్నాయి. మామిడి పళ్ళు కావాలనుకున్నప్పుడు వేరే చెట్టేస్తే ఎలా మొలుస్తాయి? చాలా బాగుంది. మీలాగా నాకు మామిడి పళ్ళు అవసరం లేదు. ఎటు చూసిన నేను కట్టుకున్న కొంచెం కోటే కనిపించాలి. ఆ కోట దాటి ఎవరు లోపలికి రారు. రా, నువ్వు కూడా ట్రై చేయి. మోటు నా కాలు గుచ్చుకుంది. లగైతు వాడు మనిషా లేక ముళ్ళ పందా. మోటు జాగ్రత్త. వదిలిపెట్టాను. సార్ వాళ్ళు వదిలిపెట్టండి సార్. వాళ్ళు ఇంకెప్పుడు ఇటువైపు రారు. మిస్టర్ డెవిల్ సార్, వీళ్ళంతా చాలా మంచివారు. వీళ్ళని వదిలేయండి ప్లీజ్. నేను వెంటనే వెళ్ళి ఫుర్ఫురి నగరానికి పంపించేస్తాను. ఓకే, ఒక్క అవకాశం ఇస్తాను. రేపు వీళ్ళు హాంకాంగ్ లో కనిపిస్తే ఏ ఒక్కరూ ప్రాణాలతో మిగలరు. ఓయ్, ఓకే థ్యాంక్ యూ సార్. త్వరగా లేవండి. ఆయన మనసు మారక ముందే త్వరగా వెళ్ళిపోదాం పదండి. మిస్టర్ డెవిల్, ఇప్పటికి వెళ్ళిపోతున్నాను, కానీ మళ్ళీ తిరిగి వస్తాను. నీ దగ్గరున్న బ్రీఫ్ కేస్ లాక్కెళ్ళి డాంగికి అప్పగించే బాధ్యత నాది. ఫుర్ఫురి నగరికి చెందిన మోటు చేస్తున్న వాగ్దానం ఇది. నీ కోసం ఎదురు చూస్తాను మోటు, నీ కోసమే ఎదురు చూస్తాను. లేదు, నేను ఫుర్ఫురి నగర్ వచ్చే ప్రసక్తే లేదు. మిస్టర్ డాంగ్కి సంబంధించిన ఆ డాక్యుమెంట్స్ అన్ని అతనికి అప్పగించేంత వరకు ఇక్కడి నుంచి నేను కదిలే ప్రసక్తే లేదు. నేను కదలను. ఓహో, నువ్వు మొండివాడివి. సరే, నువ్వు వాళ్ళని ఎదిరించాలంటే ప్రాపర్ ట్రైనింగ్ తీసుకోవాలి. వాళ్ళని ఎదిరించడానికి ట్రైనింగ్ కేవలం బోన్లెస్ మాస్టర్ మాత్రమే ఇవ్వగలరు. బోన్లెస్ మాస్టరా? లగైతు బోన్లెస్ చికెన్ గురించి అయితే విన్నాను, కానీ ఈ బోన్లెస్ మాస్టర్ ఎవరు? ఎస్, ఆయన ఈ హాంకాంగ్ లోనే హైయెస్ట్ మౌంటైన్ టైమో షాన్ లో దొరుకుతారు. కానీ నేను ఇప్పుడు మీతో రావడం లేదు. పేరులోనే నాకు లక్కీ ఉంది. నిజానికి నేను చాలా అన్లక్కీ. నాకు జరిగే ప్రతి ఒక్కటి పెద్ద ప్రమాదానికి దారితీస్తూ ఉంటుంది. నో, ఇటు చూడు. నన్ను కలిసిన దగ్గర నుంచి మీరు ఎన్నో ప్రమాదాలు ఎదుర్కొన్నారు. నో. అరే, మనసులో అనుకున్న దాన్ని బట్టే లక్కీ అన్లక్కీ ఉంటాయి. నేను నమ్మేది ఒక్కటే. నీ కారణంగా మేము ఏదైనా ప్రమాదంలో పడితే తప్పించుకుంటున్నాం. నువ్వు మాతో వచ్చే తీరాలి. పద, మాతో రా, వచ్చేయి. థ్యాంక్ యూ మోటు, థ్యాంక్ యూ. నిజంగా నువ్వు మంచి ఫ్రెండ్వి. కమాన్, లెట్స్ గో. చూసావా, నువ్వు మాతో ఉన్నందువల్లే తప్పించుకున్నావు. లేదంటే ఏదైనా జరగచ్చు. యు లక్కీ మ్యాన్. ఇంకెప్పటికీ నీతో స్నేహాన్ని మేము వదులుకోము. ఆయన్ని బోన్లెస్ మాస్టర్ అని ఎందుకు అంటారంటే ఆయన శరీరం రబ్బర్ లాగా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. అంటే శరీరంలో ఎముకలు లేనట్టుగా ఉంటాడు.
ఆయన చాలా తక్కువ మందికే ట్రైనింగ్ ఇస్తాడు. నీకు ట్రైనింగ్ ఇవ్వడానికి ఒప్పుకుంటే నిజంగా మీరు చాలా అదృష్టవంతులు అవుతారు. అన్నయ్య సమోసాలుంటే తినిపించు ఫటాఫట్. సారీ అన్నయ్య, సమోసాలంటే ఏమిటో మాకు తెలీదు. ఇక్కడ టీ మాత్రమే దొరుకుతుంది. సర్లే అయితే అందరికి టీ ఇవ్వు. కూర్చోండి, ఇప్పుడే ఇస్తాను. ఈ ఆట వింతగా ఉందే. వీళ్ళు కళ్ళ గంతలు కట్టుకుని ఫుట్బాల్ ఆడతారు. దాన్ని బ్లైండ్ బాల్ అంటారు. ఫుట్బాల్ కి ఒక గ్యాడ్జెట్ ని బిగించి దాని శబ్దం విని దాన్ని కిక్ చేస్తారు. ఇది చాలా డిఫికల్ట్ గేమ్. ఏయ్, కొత్తగా వచ్చారా ఏంటి? ఇక్కడికి ఎందుకు వచ్చారు? నేను బోన్లెస్ మాస్టర్ దగ్గర కుంఫు నేర్చుకోవడానికి వచ్చాను. ఇక్కడ మీ అందరం ట్రై చేశాం, కానీ ఈ రోజు వరకు మాస్టర్ మాకెవ్వరికి నేర్పలేదు. లావుగా పుట్టుకొని నీకెందుకు నేర్పిస్తారు? మాట్లాడే పద్ధతి తెలీదు. ఓయ్ మోటు మిత్రుడా, నా సోదరుడా, అటు చూడు మెట్లున్నాయి. ప్రతి కుంగ్ఫు స్కూల్ కు వెళ్ళాలంటే ఇలాంటి మెట్లు ఎక్కుకుంటూనే వెళ్ళాలి మిత్రమా. వెళ్ళు, త్వరగా మొదలుపెట్టు. మేము మెల్లగా టీలు తాగి వస్తాం మిత్రమా. నేను మాస్టర్ దగ్గర కుంఫు నేర్చుకునే వెళ్తాను, చూడండి. పారిపోదాం పద. షర్బత్ ఉంటే బాగుంటుంది, సమోసాలతో తింటే ఇంకా బాగుంటుంది. అరే నేను కూడా చాలా అలసిపోయాను. పైకి వెళ్ళాక రసగుల్లా దొరక్కపోతే నా తల తిరిగిపోవడం ఖాయం. నేను తిన్న ఇడ్లీలన్నీ అరిగిపోయాయి. చట్నీ మీద ఒట్టు. అయ్యమ్మా! మాకన్నా ముందు మీరెలా వచ్చారు? ఈ కొండపైకి రావడానికి బై రోడ్ దారుంది. మేము జీప్ లో వచ్చాం. మీరు మెట్లెందుకు ఎక్కారో నాకు అస్సలు అర్థం కావడం లేదు. మిత్రులారా, నాకు నిజంగా తెలీదు. నాకు ఇప్పుడే తెలిసింది మిత్రమా. మిత్రులారా, ఆగండి, ఆగండి, ఆగండి. అదిగో అదే బోన్లెస్ మాస్టర్ వాళ్ళ ఇల్లు. పదండి.
నేను హీమ్ నరేష్ గారి శిష్యుణ్ణని బోన్లెస్ మాస్టర్ కి చెప్తే చాలా బాగుంటుంది. బహుశా ఆయనకి చెప్తే సంతోషంతో ఒప్పుకోవచ్చేమో. ఓయ్ మోటు, నా మిత్రుడా, నా సోదరుడా, చేయకు, ఎప్పుడు అలా చేయకు. బోన్లెస్ మాస్టర్ లాంటి డయాబ్లోకి ఎవరైనా సిఫారిష్తో వస్తే అస్సలు నచ్చదు మిత్రమా. ఆయన క్యాండిడేట్ సమర్థతను చూసే అడ్మిషన్ ఇస్తారట మిత్రమా. పెద్దన్నయ్య, నువ్వు చెప్పేది అక్షరాల నిజం. ఆయన గురించి మనం చెప్పకూడదు. గారింజియో, ఎక్స్క్యూజ్ మీ. ఎక్స్క్యూజ్. నా ఉద్దేశం మాస్టర్ ఇంట్లో ఉన్నారా? మేము ఆయన్ని కలవడానికి వచ్చాం. హలో, ఐఎమ్ గ్యాంగ్. నా పేరు చీ గ్యాంగ్. మీరెవరు తప్పుగా అనుకోవద్దు. నాకి మాట్లాడే తెలుగు కొంచెం కబాబ్. లగైతు మటన్ కబాబ్ గురించి విన్నాను కానీ దీని గురించి వినలేదు. ఈ కొంచెం కబాబ్ ఏంటి? అతని ఉద్దేశం తెలుగు అంత బాగా రాదు అని అంటున్నాడు. ఏం పర్వాలేదు, మేము నీకు తెలుగు చక్కగా నేర్పిస్తాం. ఓ, నా ఇంగ్లీష్ గుడ్. కానీ తెలుగే కబాబ్, అది బోటి కబాబ్. అయితే నాకు మీరు తెలుగు తినిపిస్తారా? బాబు, ఎందుకు బోటి కబాబు మటన్ కబాబు అని ఆకలి పెంచుతావు? నాకు బాగా ఆకలిగా ఉంది. తినిపిస్తారంటే నేర్పిస్తారా అని. ఓకే ఓకే, మేము నీకు నేర్పిస్తాం. ముందు ఒకసారి మాస్టర్ గారిని పిలుస్తారా? ఓకే ఓకే ఓకే, ఇప్పుడే పిలుస్తాను. మాస్టర్. మీరందరూ ఎవరు? ఇక్కడికి ఎందుకు వచ్చారు? నేను వాడి మీద పగ సాధించాలి. నేను వాడిని కొట్టి జైల్లో పడేస్తాను. వాడి మెదడుని చిత కొట్టేస్తాను. నేను వాడిని వదిలిపెట్టను. వాడు నన్ను నమ్మించి మోసం చేశాడు. ఏంటి, అప్పుడే ట్రైనింగ్ అయిపోయిందా? ఇంకా ట్రైనింగ్ కావాలా? కోపం శాంతించిందా? బాడీ మొత్తం శాంతించింది. ఇంక కోపానికి అంత చోటు ఎక్కడుంటుంది? ఎస్, మనసు ప్రశాంతంగా ఉండడం అవసరం. కుంఫులో కోపానికి ఎలాంటి తావు లేదు. నువ్వు చేసేదంతా ఆత్మవిశ్వాసంతో, ఫోకస్ అండ్ ఫెయిత్తో చేయాలి. ఇంతకు ముందు నా గురువు నరేష్ కూడా ఇదే మాట చెప్పారు. అంటే నువ్వు మా నరేష్ స్టూడెంట్ అన్నమాట. ముందే ఎందుకు చెప్పలేదు? ఆ మాట ముందే చెప్పుంటే ఇన్ని తన్నులు తినేవాడివి కాదుగా. హిమ్ నరేష్ నిజానికి నాకు మంచి ఫ్రెండ్. సార్, ఒక్క నిమిషం. నాకు డాక్టర్ జట్కాతో ఒక పర్సనల్ పని ఉంది. పెద్దనయ్య, ఒక్క నిమిషం అలా సైడ్కి వస్తావా? మోటు, నా మిత్రుడా, నా సోదరుడా, సారీ. ఈయన గారికి నరేష్ తెలుసని నాకెలా తెలుస్తుంది మిత్రమా? సార్, డాక్టర్ జట్కాతో ఒక పర్సనల్ అకౌంట్ క్లియర్ చేసుకొచ్చాను. సారీ. పద చికెన్ అన్నయ్య, పద. మోటు గారు, మీ మధ్య నేనెందుకు? అది ఏమంటారు దాన్ని? మీకు ఒక సాబిత ఉంది కదా, సాబిత. ఏం సామెతో చెప్పు. అది ఇక్కడ సామెత. లగైతు ఆ సామెత ఏంటో చెప్పమనే కదా మేము ఇందాక నుంచి అడుగుతున్నాం. అది సామెత
అదే వెల్కమ్ వెల్కమ్. ఓ అంటే నీ ఉద్దేశం స్వాగతం అనే కదా. వెల్కమ్ అని స్వాగతం అని అంటారు. స్వాగతం. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.